ఏమండి కొత్త ఆవకాయ వేడి వేడి అన్నం నీకే పెడుతున్నా ఫస్ట్ ముద్ద. సగం తిన్నావు. ఏమండి మన ఆవకాయ పచ్చడి పట్టాడు కదండి రెండోసారి పట్టింది. మళ్ళీ ఇప్పుడు అందులో ఉప్పు కారం అన్నీ చూసుకున్నాడు. చూసుకొని వేడి వేడి అన్నంలో ఇంకా మామూలు పొద్దునన్నం ఉంటే వేసుకునేవాడు కాదేమో. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఆవకాయ ముద్ద కొంచెం అయితే పచ్చడి వేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నారు. చేతికి పెట్టు. పిండి కలుపుతున్నానండి. ఇంక ఈయన అన్నం తింటున్నాడు. సరే కొంచెం చిన్న క్లిప్ తీసినట్టు ఉంటుందని చెప్పి నేను వచ్చేసాను. కొంచెం ఎల్లుల్లిపాయలు వేసి రేపు ఒక్కసారి చూసుకొని అన్నలాగైతే కొంచెం బాగా. ఇది రెండోసారి పట్టిందా ఫస్ట్ సారి పట్టిందా? రెండోసారి పట్టింది. అంటే ఇప్పుడు ఏదో తెచ్చినట్టున్నావుగా, నూనె తెచ్చావుగా. దిగుతుంది చూసి రేపు వస్తాం. అంటే మొన్న మిగిలింది కొంచెం పోసావు అంతే. ఎల్లిపాయలు వేసినట్టున్నారు కండి. దాంట్లో మిక్స్ అయింది అన్నిట్లో తిప్పా. జాడీ లేదు బాగానే అంతా పూజ కట్టిందా? ఏం బాగా వద్దు తినేసి అది వేసుకుంటా వేరే. ఇప్పుడు వద్దులే. ఇటువంటి పచ్చడిలోకి నూనె తీసుకొచ్చారు వచ్చేటప్పుడు. అంటే మొన్న కొద్దిగా పోసారు కదా, సరిపోకపోతే దాంట్లో లిమిటెడ్గా పోసానా, కొంచెం పోసావు. సరిపోకపోతే కనుక మాగిందా మళ్ళీ ఇప్పుడు పోద్దామని తెచ్చావు. మాగేదలికి ఇప్పుడు కరెక్ట్గా దాంట్లో ఉంది. ఇదిగా రేపు చూసి అప్పుడు ఒక 100 గ్రాములు పట్టిద్దా 150 గ్రాములు పట్టిద్దా చూసుకుని వేస్తా. ఏమండి నువ్వుల నూనె పోస్తారు కదా, అదేలాగా? నూనె ఏది పోసుకోవచ్చు, పల్లి నూనె ఏదైనా. ఏంటంటే అలాగే నేను అనేది నువ్వుల నూనె పోస్తారు కదా, అది కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసి నువ్వుల నూనె ప్రాసెస్ అంతా ఒకటే. నూనెలో ఉందంటే కొంచెం ఏదన్నా ఎక్కువ నిల్వ కావాలి, కొంచెం కాస్ట్లీగా అంటే కొద్దిగా నువ్వుల నూనె పోసుకుంటారు. అంటే అది వాడుకోవచ్చా అని. పచ్చళ్ళలో అవే వాడుతున్నారు నువ్వులు. ఇప్పుడు మొన్నదాకా ఏసు బ్రాండ్ ఏది ఇట్లా పప్పు నూనె అవి పోయినాయి. ఈ సంవత్సరం ఎక్కువ నువ్వుల నూనె వాడుతున్నారు మళ్ళీ. అంతా గానుగ నూనె లీటర్ 600. ఎక్కడక్కడ గానుగా అది ఉంది చూడు, చెక్కతో తీస్తారు గ్రామీణ ఉత్పత్తులు ఏదో పంట రోడ్లో. మన గ్రామంలో అసలు నూనె వాడే తక్కువ. గానుగ నూనె చాలా వచ్చేసింది విజయవాడలో. ఎక్కడన్నాయి? పంటం రోడ్లో 2 ఉన్నాయి, గుణానక రోడ్లో 1 ఉంది, సనత్ నగర్లో 2 ఉన్నాయి. ఈ చెక్క గానుగలోనే అన్ని మిషన్లు. అంటే అక్కడైనా తీసిస్తారు లేకపోతే ఏంటి? కరెంట్ మిషన్లు రోడ్లు ఉంటాయి కదా రుబ్బేతనికి. మన గ్రామం వాళ్ళు ఏమో ఫస్ట్ లో ఎన్ని లేకోకుండా ఒక ఎద్దుని కట్టి తిప్పేవాళ్ళు. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఎంత లీటరు? ఇది నువ్వు నూనె 600. మామూలు అయితే పల్లీలు కానీ ఏమన్నా? మామూలు అయితే 790 రూపాయలు. ఏది పల్లి నూనె అయితే? నేను చెప్పేది నువ్వు నూనె. ఇప్పుడు పల్లి నూనె తెచ్చింది 175 రూపాయలు. ఈ ప్యాకెట్ లో నూనె కదండి, చక్క గానుగుల దగ్గర ఏదైనా 300 350. ఏంటి పల్లి నూనె అయినా 300? ఆముదం కేజీ 500. ఆముదం కేజీ ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు? ఆముదం పచ్చళ్ళలో కొడతారు. పచ్చళ్ళు పుప్పు కారం తెచ్చానా, కారం తెచ్చానా, నీకు ఇప్పుడు ఎట్లా నీకు కారం ఎట్లా చూస్తే తెల్లగా ఉందా, ఆముదం వేసి కలిపేమనుకో ఫుల్ కలర్ వచ్చేస్తుంది. ఏంటి ఇప్పుడు ఆముదం కూడా వాడుతున్నారు ఎవరైనా? పూర్వకాలం నుంచి వాడేది ఆముదం. మీకే ఆముదమే కరెక్టే, కానీ ఇప్పుడు ఎవరు వాడట్లేదు కదా ఆముదం. నా మేడ కలర్ ఎందుకు కొడుతుంది అనుకున్నా కారం. మరి ఆముదం వేసి నా చేతులతో కలిపి మంటలు వచ్చారు. సరే ఇప్పుడు ఏం వేసుకుంటావు మరి? చేపలు అయిపోయిందిలే. ఎన్నండి ఇది? కేజీయా 2 కేజీలా? చేపల లెక్క అంటే చేప ఎంత పడింది ఏంటి? ఇటు చూ 150 అంటే 300 పెట్టి 2 చేపలా వచ్చినాయి. మొన్న ఆదివారం వండారు, మళ్ళీ ఇప్పుడు ఈ పూటతో అయిపోద్దులేండి. అవునా? వేడి చేశారు పొద్దున. ఇదిగోండి మా చిన్నోడు అయితే గుడ్లకు పంపించాను. ఇంక ఇప్పుడు 9:30 అయింది టైం వచ్చేసి 9:30. గుడ్లు అయితే తీసుకొచ్చాను 6 గుడ్లు 40 రూపీసా?
సరే ఇప్పుడు పొరటేసేసుకుందామా. అయితే చపాతీ కాలుస్తున్నాను. అలాగే ఇక్కడైతే కోడిగుడ్డు పొట్టు కూడా అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. దగ్గర పెట్టే. ఈ చిన్నోడికి ఇది పెద్దోడికి. ఎల్లు